మాకు మంచి కార్యక్రమాలు చేయటమే కానీ ఎంటర్ప్రైజెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరగాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడో 1-2 ఫంక్షన్లకు మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వారు కానీ ఆంధ్ర బ్యాంక్ వారు కానీ అటువంటి వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఎక్కువగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళా పరిషత్ ఉంది, 2.5 లక్షల రూపాయలతో ప్రతి సంవత్సరం, ఇది 14వ సంవత్సరం నిర్వహించడం. 14 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా కార్యక్రమం రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నాం. ఇప్పుడు 5 రోజుల పాటు నాటకాలు పోటీలు నిర్వహిస్తున్నాం. 5 రోజులు కూడా రంగస్థల ప్రముఖులు 5గురిని, చాట్ల శ్రీరాములు గారు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మొదలు నాగభూషణ శర్మ గారిని, అలాగే జమునారాయుడు గారిని, కర్ణాటక లక్ష్మీనరసింహ గారిని, ఇటువంటి ప్రముఖులందరినీ కూడా 5 రోజులు సత్కారం, వారిని ఘనంగా సన్మానించాలని మా కమిటీ నిర్ణయించింది. మా కార్యక్రమాలకు ఎప్పుడూ మీ ప్రోత్సాహం, మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇచ్చిన మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి వారి పాదాలకు అభివందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు 2వ భాగం భానుమతి సినీ సౌరభాలు, ఈ 2వ భాగం ఇప్పుడు మీరు విని ఆనందించి ఈ కార్యక్రమాన్ని జీవితం చేయవలసిందిగా కోరుతున్నాను. పాట అందరికీ బాగా తెలిసిన పాట, నారాయణ రెడ్డి గారి రచన, కేవి మహాదేవన్ గారి సంగీతం. అయితే ఈ పాట పాడుతున్న వారు ఎవరంటే, దుర్గతో పాటుగా తన స్వరాన్ని కలపడానికి ఇచ్చేశారు నంది అవార్డు గ్రహీత సురేఖామూర్తి గారు. మరి అమ్మమ్మగా దుర్గ గారు, మనవరాలిగా సురేఖామూర్తి గారు, భానుమతి గారు, వాణి జయరాం గారు కలిసి పాడిన పాట శ్రీ సూర్య నారాయణ మేలుకో అనే గీతాన్ని మనకి వినిపిస్తున్నారు. Bella
మరి దుర్గ గారు ఆహ్వానించగానే పెద్ద మనసుతో విచ్చేసి చక్కటి గానాలు వినిపించిన సురేఖమూర్తి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకో ఈ తోటమాలి అనే గీతాన్ని దుర్గ గారు వినిపిస్తున్నారు. గుంటూరు జిల్లాలో చిలకలూరిపేటలో పాడినప్పుడు నేషనల్ లెవెల్లో గాన కోకిల బిరుదును అందుకున్నారు వీరు. మరి దుర్గ గారికి ఒకసారి మనసారి మనం అభినందిద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హార్మోనియం పాడారు ఎస్ఆర్ఐశ్వరరావు గారు మ్యూజిక్. ఇది కీరవాణి గారిలో కంపోజ్ చేశారు ఐశ్వరరావు గారు. అదే పాటను కన్నదుర్గ గారు మరి బ్రహ్మాండంగా పాడతారు. ఆ కీరవాణి యొక్క ఛాయలో
సినిమాలలో శాశ్వతంగా నిలిచేవి 5ో 10ో మాత్రమే. మరి వాటిలో మొట్టమొదటి లైన్లో ఉండేది మల్లీశ్వరి చిత్రం. దిగిరాను దిగిరాను దివినుంటి భూమికి అని భీష్మించుకున్న కృష్ణశాస్త్రి మల్లీశ్వరి సినిమాకి పాటలు రాశాక, కృష్ణశాస్త్రి అంటే మల్లీశ్వరి సినిమాకి పాటలు రాసిన ఆయనైనా అంతగా జన హృదయాల్లో నిలిచిపోయారు. మరి మల్లీశ్వరి ఈ చిత్రం నుంచి పిలచిన బిగువటరా అనే గీతాన్ని మధురగా వినిపిస్తున్నారు.
వాయిద్య సహకారం అందిస్తున్న వారు ఎస్ బ్రహ్మానంద గారు, సరబ్రహ్మ కీబోర్డు, రాజు గారు కింగ్ ఆఫ్ ది కీబోర్డ్ మీకు తెలుసు. ఇక అచ్చిబాబు గారు, ఈయన ఆకాశవాణి ఏగేట్ ఆర్టిస్ట్ కార్నెట్ విద్వాంసులు, సంగీత విద్వాంసులు ఆల్ ఇండియా రేడియోలో. మరి సినిమా పాట కాకుండా కన్నడ సంగీతం వినాలి చేస్తారు. సినిమా పాటకి అంత అద్భుతంగా వేస్తారు, అంత అద్భుతంగా కన్నడ సంగీతం కట్టి చేస్తారు వాళ్ళు. ఈయన ఫణి గారు అలా, ఈయన నాగరాజు, ఈయన ఫణి, రమణమూర్తి గారు రాముడు, సాక్షాత్ రాముడు. వీళ్ళందరూ కూడా సహకరించింది గొప్పగా ప్రమాణంగా. నిజంగా ఆనాడు ఎస్రాజేశ్వరరావు గారు ఆర్టిస్ట్ అయిన ఎక్కాడు, అదే మేము పెట్టినట్టుగా కనబడుతున్నాము. ఈ ఆశీర్వాదం. థ్యాంక్ యూ. మధురమే చల్లని చల్లని మధురమే చల్లని మరువతగరిది హాయి మధురమే చల్లని
రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, పాడుతున్న వారు వెంకట్రావు గారు, దుర్గ గారు. మరి పాట పరుగులు తీయాలి అనే ఈ పాటని మరి పరుగులు తీస్తూ మరి పాడుతున్నారు దుర్గ గారు, వెంకట్రావు గారు. ప్లీజ్ వెల్కమ్. ఈ చిత్రం నుంచి కళ్ళకు దోచి చేతి కందని అనే పాటని జిక్కీ గారు, భానుమతి గారు కలిసి పాడారండి చిత్రంలో. మరి ఆ పాట ఇప్పుడు సురేఖామూర్తి గారు, దుర్గ గారు మనకి వినిపిస్తున్నారు. ప్లీజ్ Thank you.
ఈ పాటలో ఒక చిన్న సెంటెన్స్ ఫస్ట్ పల్లవిలో ఏ నోములు నోచితినో అనే పాట మరి పాట పాడింది లైలా మరి అది ముస్లిం కాబట్టి వాళ్ళు నోములు నోచరట. మరి ఆ మతం అనేది చిన్న విమర్శ వచ్చిందట ఆ కాలంలో. కాకపోతే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కాలేపెట్టి భారత గారిలో అంత మాదిరిగా ఉండటం అది పెద్దగా విమర్శ వేసుకోలేదు. మరి నెక్స్ట్ ఇప్పుడు మంచి హుషారైన సాంగ్ ఎన్నుకున్నారు దుర్గ గారు. ప్లీజ్ వెల్కమ్ అండి. హలో. చిత్రం అంతస్తులు, సంగీతం కేవి మహాదేవన్, రచన కొసరాజు. మరి పాట నేను చెప్పడం కంటే మీరు వింటేనే